నల్లకుక్క దుర్బుద్ధి. అనగనగా ఒక ఊరిలో నల్లకుక్క ఒకటి ఉండేది. ఆ నల్లకుక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని. ఆ కుక్క చుట్టుప్రక్కల ఇళ్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్తరాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది. ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది. ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దాని మీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది. ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు. దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలు లేదు. అయినా చీమలో ఈగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి. ఆ నల్లకుక్క వాటిని రానిచ్చేది కాదు. ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజు కంటే ఎక్కువ విస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్లకుక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది. కాని అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీదకు ఉరికింది. కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్లకుక్క మీద తిరగబడింది. రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది. ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి. మట్టి కొట్టుకుని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాకా తరిమేసి నల్లకుక్క ఉగుర్చుకుంటూ తిరిగి వచ్చింది. తీరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు. కాసేపు అటూ ఇటూ వెతికి దిగులుగా కూర్చుంది. అక్కడే తిరుగుతున్న ఓ కాకి నెమ్మదిగా వచ్చివాలి నల్లకుక్కను చూసి జాలిగా ఇలా అంది. మిత్రమా, ఎవరో తిని పారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు. ఎవ్వర్ని దరి చేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు. నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయిందో, నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది. మా కాకులను చూడు, ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావుమని కాకులన్నిటినీ పిలుచుకుని వస్తాము. అందరము కలిసి తింటాము. మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి. ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకుక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి. ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. తోడేలు 3 మేకపిల్లలు. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది చాలా జిత్తుల మారిది. ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు. ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది. అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన 3 పిల్లలతో ఉండేది. అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది. మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి. తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు, అప్పుడు చెబుతా వాటి సంగతి అనుకునేది. ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది. కాని ఎప్పుడూ తల్లి మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు. ఒకరోజు పని మీద తల్లి మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ, పిల్లలు శ్రద్ధగా వినండి. నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది. ఇదే మంచి సమయం. తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేకపిల్లల్ని తినేయాలి అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది. తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి, నేనేరా మీ అమ్మను, తలుపు తీయండి పిల్లలు అంది. లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు. నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేకపిల్లలు. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్లీ వచ్చి మేక గొంతుతో, తలుపు తీయండి పిల్లలు అంది. అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు. కాళ్ళు నల్లగా కనిపించాయి. ఆహా, నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేకపిల్లలు.
ఇవేవో పిల్లల కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి. చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు తెల్ల రంగు పూసుకుని మళ్లీ వచ్చింది. నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి, తలుపు తీయండి పిల్లలు అన్నది. గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి. వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న 2 మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లి మేక. ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్టకోసి తన పిల్లల్ని నెమ్మదిగా బయటకు లాగింది. కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలుకు అంతకు ముందు ఏం జరిగిందో తెలియలేదు. దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది. తోడేలు బాధ తప్పడంతో మేక దాని 3 పిల్లలు చాలా సంతోషించాయి. ఆనాటి నుండి అవి అడవిలో స్వేచ్ఛగా తిరగసాగాయి. ఈ కథలో నీతేమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి. పావురంతో స్నేహం చేసిన చీమలు. ఒకానొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది. చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి, మిత్రులారా, నేను ఒంటరి దానినే. ఆ పావురంతో స్నేహం చేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది. ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు. మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి. అలా మాటామాటా పెరిగి చీమలు 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి. పుట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది. తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి, ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు? ఏం జరిగింది? ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు నేస్తమా, మేము చాలా చిన్న ప్రాణులం, మాకన్నీ కష్టాలే. ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసి ఉండే చీమలు. మరిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం. ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం? మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు, కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి. వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను. మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి, నేను ఆ పావురంలానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డున దింపేదాన్ని. కానీ ఏం చేయను, నాకు నడుము నొప్పి, అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. వస్తాను మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది.
కొంతసేపటికి పావురం మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలల్లో పుట్ట మునిగిపోయి ఉంది. కాకి వర్గం చీమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం. దుష్టకాకితో స్నేహం చేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న ఆ చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి వారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది.